హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఈ 30 డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి 12th డే. ఇవాళ నేను సంపంగి చెట్టు నాటుతున్నాను. ఈ సంపంగి చెట్టు కొన్నది కాదు, ఇది ఇంకొక చోటు ఉంటే చెట్టు కింద సరిగా రావట్లని చెప్పేసి కాడలు కూడా పడిపోతున్నాయి. అందుకని తెచ్చి మన గార్డెన్ ఉంది కదా, అందులో నాటుతున్నాను. ఇవి సంపంగి స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దీనికి వైట్ ఫంగస్ కానీ ఏమన్నా వచ్చిందనుకోండి, అప్పుడు మనము దానికి ఫ్లవర్స్ కూడా సరిగా రావు. దాన్ని మొత్తం తీయాల్సిన అవసరం లేదు. పైన కాడలు ఉంటాయి కదా, ఉల్లి కాడల్లాగా, వీటిని అన్నింటిని కట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇదిగో చూడండి, ఇది నా దగ్గర కుంపట్లో ఉన్న సంపంగి. దీనికి వచ్చేసి అంత తెల్లగా వచ్చేసింది. దీన్ని పిండి నల్లి కూడా అంటారు. సో ఇది పోవాలంటే ఏం చేయాలంటే, ఈ మొత్తం ఉల్లిగడ్డలాగా ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేస్తే దానికి బాగా గాలి ఎండ తగిలి మొత్తం పోయి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి అన్నమాట. దానికి మళ్ళీ పూలు వస్తాయి. ఈ విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇది ఇటుపక్క మాత్రమే వచ్చిందని ఇక్కడ కట్ చేశాను. అది అటుపక్క మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి తోటలో నాటుకున్న సంపంగి. దీనికి కూడా కాడలు కట్ చేశాను. ఇదండి ఇవాళ వీడియో సంపంగి చెట్టు గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.